అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీతోటి గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు. అయితే కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన పడతారు. జాగ్రత్త. ఈరోజు మీరు సహకారాన్ని నిర్వహించాలి. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశుల్లో మరి ఎక్కువగా చూసినట్లయితే కనుక ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మెరుగైనటువంటి పరిస్థితులను పొందగలుగుతారు. గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈరోజు సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి సమయము. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి మంచి పనులను చేసే అవకాశాలు ఉన్నాయి. యువకులకు అయితే శుభదినముగా ఉంటుంది. మరి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభిద్దాం అనుకున్న వారైతే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించడం వల్ల మేలు కలుగుతుంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు రాశివారి అదృష్టం సహకారం పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులైతే మరి జరుగుతాయి. ఈరోజు భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోండి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు రాశివారి కుటుంబానికి సమయం ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ప్రయత్నాలు చేస్తారు. గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు రాశివారిలో ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఆగిపోయిన ఏమైనా పనులుంటే కూడా పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అందుతాయి. తెలియని వ్యక్తులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాశివారు మరి ఎక్కువగా ఆందోళనగా ఉంటారు. కొన్ని విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. తొందరగా క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడే సామర్థ్యం కలిగి ఉంటారు. పని మెరుగవుతుంది. సుఖాలు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య కూడా ఉన్న విభేదాలు తొలగించబడతాయి. ప్రజలతో తేడాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. సోమరితనం విడిచిపెట్టడం జరుగుతుంది. వృధా చేసిన చర్చలు నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. పనిలో బిజీగా ఉంటారు. తర్వాత ఈరోజు రాశివారు శత్రువుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శత్రువులు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యితవ్య స్వభావం కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. రాశివారిలో మరి ఎక్కువగా ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన విషయాలలో మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ చేయటం వల్ల మంచి ఫలితం దక్కించుకుంటారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. ధైర్యం అలాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. వ్యవస్థను కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది. స్వేచ్ఛగా అందరితోటి మీరు మంచిగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మనసులో ఉన్నటువంటి విషయాలను
ప్రేమికులు ఒకరి నుండి ఒకరు తెలుసుకునేటటువంటి అవకాశాలు అయితే చేస్తారు. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. విద్యార్థులు పరీక్షల మంచి విజయం సాధిస్తారు. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశివారు మాత్రం అన్ని విషయాల్లో తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఈరోజు చేసినటువంటి పనిలో మంచి మెరుగుదల కొరకు ఈరోజు రాశివారు మాత్రం దోష నివారణ పరిహారం చేయాలి. ఈరోజు మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించి ఎరుపు రంగు చున్నీని సమర్పించి ఎరుపు రంగు చీరలను 7 మహిళలకు కనుక దానం ఇచ్చినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. మరియు ఈరోజు ఈ రాశి వారికి మరి చూసినట్లయితే కనుక ఎవరైనా సరే కొత్త వ్యాపారం చేయాలని ఆలోచనలు ఉన్న వారికి అయితే వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడి చక్కని ఫలితం అనేది దక్కించుకోవడంలో సఫలీకృతం అవుతారు. మరియు వారికి మంచి లాభం కూడా చేకూరే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. తగిన విధాలుగా పనిలో గుర్తింపు కూడా పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి మరి నష్టాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఈరోజు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. భారీ ఆర్థిక నష్టాన్ని ఈరోజు మీరు తొలగించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే గనక కొంతకాలం వాయిదా వేస్తేనే మంచిది. ఇక మీ తండ్రికి ఏదైనా శారీరక అనారోగ్యం ఉంటే మాత్రం దాని గురించి మీరు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సంభాషణలో మీరు ఈరోజు మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు రాశివారు మాత్రం 91% వరకు అయితే అదృష్టం అనేది లభించే విధంగా ఉన్నది. మరియు మహావిష్ణు జపమాలను 108 సార్లు జపించడం వలన అనారోగ్య సమస్యలను బయటపడి మరి వాటి నుండి ఆరోగ్యం అనేది పొందడం అనేది సాధ్యమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.